అలాగే సీత ఉన్నంతకాలం రాముడికి ఇబ్బంది లేదే. అలాగే రాముడు సీత, కానీ ఇద్దరు కలిసి ఉంటే ఇక చెప్పడం లేదు, అది ఉంది అక్కడ. అలాగే ఇప్పుడు కలియుగంలో కూడా భార్య ఉన్నంత వరకు అసలు భర్త ఏదైనా ఇద్దరు కలిసే ఉండాలి. ఆఖరికి స్కాంద పురాణంలో పరమశివుడు చెప్పాడు, వాడెవడు గజాసురుడు, శివ వచ్చి నా గుండెల్లో కూర్చో అన్నట్టు. మరి పార్థివ సంగతి ఏం చేసావు? అమ్మగారితో వచ్చి లోపల ఉన్నట్టుగా చచ్చెరుకున్నాడు వాడు, వరాలు పొందినవాడు. ఇంకోడు ఉన్నాడు, నేను లోకంలో ప్రఖ్యాతి వహించాలన్నాడు. అంటే బాగుంది, ఈ జెండా పట్టుకెళ్ళి గేటు మీద పెట్టుకో అన్నాడు. అదేమిటి, అది అనుకోకుండా కూలిపోతే నేను జయించేవాడు వస్తాడన్నాడు. అది చూసి చెప్పడానికి ఎవడో లేడు, నువ్వు వచ్చి నా గేటు దగ్గర కాపలాకాయ అన్నాడు వాడు. అమ్మగారిని అక్కడ వదిలిపెట్టేశాడు. అందుకనే పరమాత్మ వచ్చి 998 చేతులు నరికాడు వాడివి, 2 అట్టే పెట్టాడు అమ్మని విడగొట్టిన పాపానికి. అక్కడి నుంచి అలాంటి వాడితోటి మొదలయ్యి మన కొత్త కొత్త విధానాలు అక్కడి నుంచి వచ్చాయి. దక్షిణామూర్తి తప్పేం లేదండి, దక్షిణామూర్తి విద్యలకు అధిపతి.